అందరికీ నమస్కారం. పద్మశ్రీ కొలకలూరి ఈనాట్ మాస్టర్ గారి 88వ జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక సాహితీ శిఖరాన్ని నా అక్షరాలతో అభిషేకించే అమూల్యమైన అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు శ్రీ రాజగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక చిన్న కవితతో శీర్షిక సంజీవని ప్రవాహం. అది కన్నీరొలికిన చోట మొలకెత్తిన అక్షరం, అదొక చైతన్యపు వీక్షణం. ఆ కన్నీటి గొంతులో వినిపించింది స్వరం కాదు, అణగారిన వర్గాల ఆహాకారం. ఆ తలలేనోడు ఒరిగిపోయిన శరీరం కాదు, ఒట్టిపోయిన వ్యక్తిత్వం. ఘోరబావిలో ఒలికిన కన్నీటి కథ, మనిషిని ఆలోచింపచేసే అస్పృశ్య గంగ. ఆ కథలు రాతి హృదయాలను సైతం కదిలించే అపురూప చిత్రాలు. వారి అక్షరాల వెంట వేళ్లను కదిలించినప్పుడు వేల ప్రశ్నలు మొలుస్తాయి. అవి మనిషిని తీక్షణమైన సంఘర్షణకు గురి చేస్తాయి. మనుషుల మధ్యన గీసిన అసమానత గీతలు ఆవేదన గీతాలై ప్రతిధ్వనిస్తాయి. వారి ఆక్రోశం అసమానత్వం, వారి ఆకాంక్ష మానవత్వం. వారి సాహిత్యం సమాజాన్ని నిద్రలేపిన నిజం. వారి కథల్లో పాత్రలు కదిలించే ఖేదపు చిత్రాలు. అతని కలం తాకిన అక్షరాలు ఆయుధాలవుతాయి. వారి కథలు అణగారిన జీవితాలకు బాసటగా నిలుస్తాయి. వారు సంధించిన కవనాస్త్రాలు సమాజ నిర్మాణానికి పునాదిరాళ్ళవుతాయి. వారిలోని అంతర్మదనం అధిగమించే ప్రయత్నం వెరసి అక్షరమయ్యింది. ఆవేదన చెందిన హృదయం నిశ్శబ్ద గీతమై సమాజాన్ని నిలదీసింది. ఆ పదం పదునైన నినాదం. వారి కవిత్వం మహాసముద్రం, వారి కలం చైతన్యపు ఖడ్గం. వారి అక్షరాలు సమాజ దురాగతాలను దునుమాడే శరాలు. ఆ కథ పీడిత గుండెల ఆర్తనాదం. కొలకలూరి ఈనాట్ గారి సాహిత్యం సంజీవని ప్రవాహం. సమాజ ముఖ చిత్రానికి సజీవ సాక్ష్యం. అదొక చైతన్యపు దారిదీపం. వారి అన్వేషణ ఒక మార్పు కోసం. పద్మశ్రీ కొలకలూరి ఈనాట్ గారు విశ్వమెరిగిన విజ్ఞులు, అక్షరం మెచ్చిన అభిజ్ఞులు. అశేష ఆంధ్రావని గుండెల్లో అతడొక అరుదైన అక్షరం. అభ్యుదయ కవిత్వంలో అతడిది చెరిగిపోని సంతకం. ఆ మహోన్నత మూర్తికి, ఆ మానవతామూర్తికి, మహా చైతన్య స్ఫూర్తికి, ఆ సాహితీ యుగకర్తకు 88వ జన్మదిన సందర్భంగా ఈ చిరు కవనమాలికతో అభివందనాలు. అభిజ్ఞునికి సహస్రకోటి వందనాలు. అద్వితీయ సాహితీమూర్తికి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజగోపాల్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ